గుడ్ ఈవినింగ్ గైస్. సో ఎట్టకేలకు ఎకనామిక్ సర్వే వచ్చేసిందండి. ఓకే, ద సోషియో ఎకనామిక్ సర్వే 2023-2024. ఓకే, సో ఇంతవరకు ఏం చదవాలి ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి లేటెస్ట్ వాల్యూస్ ఏమీ లేవు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఓకే, ఎక్కడి నుంచి తీసుకోవాలి అని చెప్పి, ఎందుకంటే అసలు సరైన డేటా మనకి అందుబాటులో ఉండదు. సో అలాంటి టైంలో ఈ సోషియో ఎకనామిక్ సర్వే యొక్క డేటా అవసరం. అయితే 2023-2024 బడ్జెట్ అనేది ఓకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే 2024-25 సారీ ఓకే 24-25లో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ గవర్నమెంట్ ఇంకా కొన్ని నెలనే మిగిలి ఉండడం వల్ల ఓట్ ఆన్ అకౌంట్గా ప్రవేశపెట్టింది. సో ఆ కారణం చేత వాళ్ళు దాంతో పాటు సర్వేని అయితే రిలీజ్ చేయలేదు. సర్వే రిలీజ్ చేయకపోవడం వల్ల స్టూడెంట్స్ అందరిలో కూడా చాలా వరకు అరే ఈ సర్వే లేకపోతే అసలు వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, అసలు రీసెంట్ డేటాకి మనకు ఒక సోర్స్ ఏంటి అనే దాని మీద కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ఫుల్లీ మనకి ఎగ్జామ్ సీజన్ వచ్చే ముందే ఓకే గ్రూప్ 2 గ్రూప్ 1 ఇవన్నీ ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే ఈ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ సర్వే గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ కొన్ని పాయింట్లు మనం చూసుకుంటే సర్వేకి సంబంధించి ఓకే, ఫస్ట్ వన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సర్వే అనేది ఏదైతే ఉంటుందో దీన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ తయారు చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ద ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లానింగ్ డిపార్ట్మెంటే మనకి దీన్ని తయారు చేస్తుంది. ఓకే, తర్వాత ఈ సర్వే అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ సర్వే అనే దాని గురించి అంటే సోషియో ఎకనామిక్ సర్వే అనే దాని గురించి కానీ దేని గురించి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదని మనకి రాజ్యాంగంలో ఎక్కడ కూడా వీటి గురించి ఉండదు. ఇది ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ ప్రాక్టీస్ అంటే అలా అలవాటుగా మారిపోయిన ప్రాక్టీస్ మాత్రమే, అంతేకాని దీని గురించి ఎక్కడా కూడా మనకి మెన్షన్ ఉండదు. ఇది కంపల్సరీ కాదు, అందుకే కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ సోషియో ఎకనామిక్ సర్వేని ప్రజెంట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, సమ్ స్టేట్స్ ఉంది. ఓకే, అన్ని రాష్ట్రాలకి కూడా ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఉంటుందండి. ఓకే, లైక్ ఆంధ్రప్రదేశ్, ఓకే తమిళనాడు ఇలాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే మనకి దీన్ని ఫాలో అవుతున్నాయి. మిగతా ఏ రాష్ట్రాలకి కూడా ఇలాంటి ఒక పద్ధతి అనేది లేదండి. సార్ మరి వాళ్ళకి ఏంటి సార్, మరి వాళ్ళకి డేటా అంతా ఇదంతా ఎలా ఉంటుందంటే వాళ్ళు బడ్జెట్తో పాటు కానీ మిగతా విషయాలతో కానీ కలిపి దాన్ని చెప్పేస్తారన్నమాట, అంతేగాని స్పెషల్గా ఒక సర్వే అంటూ ఉండదు. ఓకే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం అండి. ఓకే, అలాగే నెక్స్ట్ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక స్టేట్ అనేది ఎందుకు ఒక సర్వేని రిలీజ్ చేస్తుంది, దానికి కారణం ఏంటి, దానివల్ల మనకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని చెప్పి కొంతమంది డౌట్ వస్తుంది. ఓకే, ఎస్ దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఆ ఉపయోగాలు ఏంటి అంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే ఒకటి, ఇది మనకి పాలసీ రివ్యూకి మరియు అసెస్మెంట్కి పనిచేస్తుందండి. పాలసీ రివ్యూకి అసెస్మెంట్కి పనిచేస్తుంది. 2, ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్కి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, గవర్నమెంట్ ఏ ప్లానింగ్ చేసుకున్నా బడ్జెట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బడ్జెట్లో కేటాయింపులు జరపాలన్నా కూడా ఈ ప్లానింగ్కి బడ్జెట్కి ఇది ఉపయోగపడుతుంది. అలాగే గవర్నమెంట్లో ఒక ట్రాన్స్పరెన్సీని మనకి ఇది అందిస్తుందండి, ఎందుకంటే గవర్నమెంట్ అన్ని విషయాల్ని మనకి చెప్పేస్తుంది ఇంకా. సో ట్రాన్స్పరెన్సీని మనకి అందిస్తుంది. ఓకే, దీంతో పాటు అకౌంటబిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఓకే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ సర్వే రిలీజ్ అయిన తర్వాత ఈ రోజునే ఇవాళ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. ఓకే, చాలా రోజుల తర్వాత ఒక లైవ్ మీటింగ్ పెట్టారండి. ఓకే, ఆ లైవ్ సెషన్ పెట్టి మనకి ఆయన గవర్నమెంట్ విమర్శించారనమాట. ఏమండి మేము ఏం చేయలేదు అని అంటున్నారు మీరు. ఓకే, మా టైంలో అప్పులు పెరిగిపోయి అంటున్నారు, మా టైంలో డెవలప్మెంట్ లేదంటున్నారు, మా టైంలో ఎంప్లాయ్మెంట్ లేదంటున్నారు. ఓకే, ఇదిగోండి మీరు చెప్పిన సర్వేలోనే ఈ డేటా ఉంది. ఓకే, మీరు సర్వేలో ఒకటి చెప్పి మీరు బయటకు ఒకటి మాట్లాడితే అసలు అది కరెక్టేనా, ఇలాంటి పద్ధతి కరెక్టేనా అని చెప్పి గవర్నమెంట్ విమర్శిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఏమంటే మేము ఏమీ దాచలేదు, మీరు చేసిన ప్రతి తప్పుని మేము అంటే అది తప్పు జరిగింది, దానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా మేము చూపిస్తున్నాము అని చెప్పి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ప్రతిపక్షాల దాడిలాగా చేసుకుంటున్నారు అనమాట. ఓకే, సర్వేకి సంబంధించి. ఓకే, అలాంటి టైంలో మనం ఇంకా ఇవి కొంచెం హాట్ టాపిక్గా మారిపోతుంది సర్వే అనేది. ఓకే, సో ఈ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి ఇది పనికొస్తుంది. ఓకే, వీటితో పాటు ఇట్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ మానిటరింగ్ ద ఎకనామిక్ హెల్త్ ఆఫ్ ది స్టేట్. ఓకే,
స్టేట్ యొక్క ఎకనామిక్ హెల్త్ అనేది ఎలా ఉంది అనే దాన్ని స్టడీ చేయడానికి, మానిటర్ చేయడానికి కూడా ఇది పనికొస్తుంది. ఓకే, అలాగే దీన్ని చూసి మనకి ఇన్వెస్ట్మెంట్లు కూడా ఎంకరేజ్ చేయడానికి అవసరం పనికొస్తుందండి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్లు పెంచడానికి కూడా మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్కి తెలుస్తాయి అన్నమాట ఈ సర్వే అనే దాని వలన మనకి పబ్లిక్ అవేర్నెస్ కూడా వస్తుంది. ఈ పర్పజెస్ అన్నిటినీ కూడా ఒక ఎకనామిక్ సర్వే అనేది సాటిస్ఫై చేస్తుందండి. ఓకే, అలాగే ఈ సర్వే అనేది ఏంటి, అసలు సర్వే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్, ఓకే, సర్వే అనేది ఎప్పుడు కూడా ఏ టైంలో ప్రవేశపెడతారు, బడ్జెట్తో పాటు ప్రవేశపెడతారు. ఓకే, బడ్జెట్తో పాటు ప్రవేశపెడుతున్నారంటే అర్థం ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్, బడ్జెట్ పెట్టేదే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో కదా. ఓకే, 2024-2025 సార్, ఇప్పుడు ఇది నవంబర్లో పెట్టారు కదా సార్ అనకండి. నేను చెప్పాను కదా ఇక్కడ ఆల్రెడీ సిచ్యువేషన్ ఎలాంటిదో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, సో మ్యాక్సిమం కేసెస్లో ఈ బడ్జెట్తో పాటుగానే ఇది ప్రవేశపెడతారు. సో బడ్జెట్తో ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్తారంటే లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎకానమీ యొక్క పెర్ఫార్మెన్స్, స్టేట్ యొక్క పెర్ఫార్మెన్స్, అన్ని రంగాల్లో హోలిస్టిక్ అని కంప్లీట్గా ఎకానమీలో భాగంగా ఉన్న ప్రతి స్టేట్ ఎకానమీలో స్టేట్ జీడిపికి, అదే జిఎస్డిపికి కంట్రిబ్యూట్ చేసే ప్రతి దాన్ని కూడా ఇది టచ్ చేస్తూ ప్రతి చిన్న విషయాన్ని క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ని మనకి అందిస్తుంది అన్నమాట. ఓకే, ఆ స్టేట్ యొక్క సోషియో ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ని మనకి అందించేదే ఈ ఎకనామిక్ సర్వే అనే ఒక డాక్యుమెంట్ అండి. ఓకే, సో నెక్స్ట్ వన్ మనకి ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఓవరాల్గా మనం ఇప్పుడు సర్వేని డిస్కస్ చేస్తాం కాబట్టి ఓవరాల్గా సర్వే చూసుకుంటే సర్వే మొత్తం మనకి 10 చాప్టర్స్గా రిలీజ్ చేయడం జరిగింది. 10 చాప్టర్స్ ఉంటాయి సర్వేలో. ఓకే, అందులో ఫస్ట్ది జనరల్ రివ్యూ అనే చాప్టర్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ జనరల్ రివ్యూ అనే చాప్టర్ ఉంటుంది. ఓకే, మిగతా 9 చాప్టర్స్ అంటే 2 to 10 వరకు ఉండే చాప్టర్స్ అన్నీ కూడా ఇండివిజువల్ ఒక్కొక్క దాని మీద ఒకటి, అంటే హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఇలాంటి రకరకాల విషయాల మీద మనకి ఈ ఫోకస్ చేస్తూ మిగతా టాపిక్లు ఉంటాయి అన్నమాట. అంటే క్లియర్గా చెప్పాలంటే అర్థం ఏంటో తెలుసా, 2 నుంచి 10 వరకు ఉన్న టాపిక్లకి ఓకే వాటి యొక్క సమ్మరీ ఫామే మనకి జనరల్ రివ్యూ అనమాట. అంటే ఫస్ట్ పార్ట్ అనేది ఈ జనరల్ రివ్యూ అనేది ఒక సమ్మరీ లాంటిదండి, ఒక సమ్మరైజ్డ్ డాక్యుమెంట్ అనమాట. అంటే మీరు ఎకనామిక్ సర్వే అంతా చదివితే వచ్చే డేటా ఎంత ఉంటుందో అది ఈ సమ్మరీలో, ఈ జనరల్ రివ్యూలో ఉంటుంది. చాలా ఎక్కువ డీటెయిల్స్ ఇందులో ఉంటాయండి. ఈ జనరల్ రివ్యూని చాలా డీటెయిల్డ్గా చదవడం మనకు అవసరం. ఓకే, ఇండివిజువల్ టాపిక్స్ మనం ఇండివిజువల్ సెషన్స్ కూడా చేస్తాం ఇండివిజువల్ టాపిక్ వైజ్గా. బట్ జనరల్ రివ్యూని కూడా చాలా డీటెయిల్డ్గా స్టడీ చేస్తే మనకు అందులో ఎన్నో విషయాలు తెలుస్తాయండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ గురించి మీకు ఏ డేటా పరంగా డౌట్ ఉన్నా కూడా కొన్నిసార్లు జోగ్రఫికల్ డేటా కూడా ఇందులో ఉంటుంది. ఓకే, ఇవన్నీ చెప్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో జనరల్ రివ్యూ అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సిన చాప్టర్ ఇదే చాప్టర్ 1 అండి. ఓకే, ద ఫస్ట్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ జనరల్ రివ్యూ. చాప్టర్ 1 జనరల్ రివ్యూ, దిస్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్. దీన్ని మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, ఇట్ టేక్స్ టైం, అంటే కొన్ని సెషన్స్ పడతాయి దీనికి. ఈ సెషన్స్ అన్నింటిలో కూడా కంప్లీట్గా ఈ జనరల్ రివ్యూ అనే టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో ఈ ఫస్ట్ సెషన్లో ఇందులో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దామండి. సో ఇందులో ఉన్న ప్రతి విషయం చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఫస్ట్ వన్ మనకి ఇందులో స్టేట్కి సంబంధించి కొన్ని జియోగ్రఫికల్ డేటాని కూడా ఇస్తారండి. ఓకే, అందులో ఇచ్చిన ఫస్ట్ డేటా ఏంటంటే మనకి స్టేట్ యొక్క ఏరియా 1,62,970 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. ఈ ఏరియాతో ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే 8th లార్జెస్ట్ స్టేట్గా ఉంది. ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో 26 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. ఓకే, లాస్ట్ ఇయర్ మనకి రీఆర్గనైజేషన్ జరిగి 26 డిస్ట్రిక్ట్లు వచ్చాయి. ఓకే, వాటి గురించి మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ని కలిగి ఉన్న స్టేట్ అండి. ఓకే, విత్ నియర్లీ 974 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్, 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. ఓకే, అలాగే పాపులేషన్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఇండియన్ పాపులేషన్, టోటల్ ఇండియన్ పాపులేషన్లో 4.09% పాపులేషన్ కలిగి ఉన్నట్టుగా మనకి దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో పాపులేషన్ బట్టి 10th లార్జెస్ట్ స్టేట్ అండి, 10th లార్జెస్ట్ స్టేట్. ఓకే, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో
పాపులేషన్ అనేది రీసెంట్గా మీరు ఒక విషయం చూసారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో స్థానిక సంస్థలు లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీస్కి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక రూల్ని తీసేశారు. ఆ రూల్ ఏంటి అంటే 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు ఈ స్థానిక సంస్థలు అంటే లోకల్ బాడీస్ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు. సో ఆ 2 చైల్డ్ పాలసీని తీసేశారు. అంటే 2 కంటే ఎక్కువ ఉన్నా కూడా 3-4 చిల్డ్రన్ ఉన్నా కూడా ఇప్పుడు ఎవరైనా కూడా పంచాయతీ ఎలక్షన్స్లో మున్సిపాలిటీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చినట్టుగా రూల్ తెచ్చారు. ఏమంటే ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ తగ్గిపోతుంది. పాపులేషన్ తగ్గిపోవడం వల్ల సెంటర్ నుంచి మనకి వచ్చే వాటా సెంట్రల్ షేర్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనకి పాపులేషన్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి సెంటర్ నుంచి వచ్చే షేర్ కూడా పెరుగుతుంది అని ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాలు మనకు తీసుకున్నారు. దానికి ప్రధానమైన సూచిక ఇదిగోండి, ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ సంబంధించి డికేడల్ గ్రోత్ అంటే 2001 జనాభా లెక్కల నుంచి 2011 వరకు. అంటే 2001లో జనాభా లెక్కలు జరిగాయి, 2011. ఆ తర్వాత మన దగ్గర డేటా లేదు, 2021లో జనాభా లెక్కలు జరగలేదు, ఎంతవరకు జరగలేదు. సో ఆ డికేడల్ గ్రోత్ మనం చెక్ చేసుకుంటే అది నియర్లీ 9.21% ఉందండి. అంటే 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ జనాభా కేవలం 9.21% పెరిగింది, అంటే లెస్ దాన్ 10%. ఇది ఓవరాల్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఇండియా యొక్క గ్రోత్తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఎందుకంటే ఈ టైంలో 2001-2011 మధ్య నేషనల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా రికార్డ్ అయిందండి. 17.7% రికార్డ్ అయిందండి. 10 సంవత్సరాల్లో అక్కడ 17% జనాభా పెరిగింది ఇండియాలో, ఇక్కడ కేవలం 9.21% మాత్రమే పెరిగింది. ఇదే కాదు, సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని స్టేట్స్లో కూడా చాలా తక్కువ పాపులేషన్ గ్రోత్ అనేది రికార్డ్ అవుతుంది. అందుకే సౌత్లో జనాభా తగ్గిపోతుంది. దానివల్ల ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే కేటాయింపులు కూడా తగ్గిపోతున్నాయని సౌత్ వాళ్ళు ఎప్పటి నుంచో గోల చేస్తూ ఉన్నారు, ఇది మీకు తెలుసు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, డికేడల్ గ్రోత్. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా ఒకసారి చూసుకుంటే పాపులేషన్ డెన్సిటీ కూడా తక్కువగానే ఉంటుందండి. ఇంకా ఏరియాకి అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఎంతమంది నివసిస్తున్నారు అంటే 304 పర్సన్స్ మాత్రమే నివసిస్తున్నారండి. ఇది నేషనల్ యావరేజ్తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఎందుకంటే నేషనల్ లెవెల్లో మనకి 382 పర్సన్స్ నివసిస్తున్నారండి ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో. దీంతో పోల్చుకుంటే చాలా తక్కువగానే ఉంది. అలాగే ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్లో మనం ఇంకొక విషయం కూడా చూసుకోవాలి. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటి అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. కృష్ణా డిస్ట్రిక్ట్లో మనకి నియర్లీ 518 వరకు కూడా పాపులేషన్ డెన్సిటీ ఉంది, 518 వరకు ఉంది. అలాగే లోయెస్ట్ డెన్సిటీ ఉంది వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. వైఎస్ఆర్ కడప, అదేవిధంగా ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లోయెస్ట్ డెన్సిటీని కలిగి ఉన్నాయండి. లోయెస్ట్ అంటే ఎంత అంటే లెస్ దెన్ 200 అంటే చాలా తక్కువ డెన్సిటీ, ఏరియా ఎక్కువ, పాపులేషన్ తక్కువ. ఇలాంటి పరిస్థితి మనకి వీటిలో కనిపిస్తుంది. అలాగే సెక్స్ రేషియో చూసుకుంటే ఆల్రెడీ 1000 దాటిందన్నారు కదా, పాజిటివ్గా వచ్చిందన్నారు. అయితే 2011 జనాభా లెక్కలు ఇవి జరిగే టైంకి ఆంధ్రప్రదేశ్ యొక్క సెక్స్ రేషియో నియర్లీ 997 అండి. అంటే 1000 మంది అబ్బాయిలకి 997 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇది ఎక్కువ తక్కువ అని మీకు డౌట్ వస్తే సార్ ముగ్గురే తక్కువ. నిజంగా చాలా మంచిదండి ఇది. చాలా ఎక్కువ సెక్స్ రేషియో ఉన్న స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటన్నమాట. ఎందుకంటే నేషనల్ లెవెల్లో మనకి సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. యావరేజ్గా మనకి 943 మాత్రమే ఉంది. 943 అంటే 1000 మంది అబ్బాయిలకి 943 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అలాగే లిటరసీ రేట్ కూడా చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేట్ ఎంత ఉంది అంటే 67.35% ఉంది. ఇది నేషనల్ యావరేజ్తో పోల్చుకుంటే బాగా తక్కువ అండి. ఎందుకంటే నేషనల్ లెవెల్లో మనకి ఈ లిటరసీ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అంటే 7 సంవత్సరాలంత ఏజ్ దాటి చదవడము, రాయడము, రాగలిగిన ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం లిటరేట్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఆ లిటరసీ రేటు నేషనల్ లెవెల్లో 72.98% అంటే నియర్లీ 73% వరకు ఉంది. సో దాంతో పోలిస్తే ఆంధ్ర యొక్క లిటరసీ రేట్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. అండ్ ఈ లిటరసీ రేట్లో ఇంకొక విషయం కూడా చూసుకోవాలి ఏంటి అంటే ఇది తక్కువగా ఉందని మనం అనుకుంటే 1981లో అంట ఆంధ్ర లిటరసీ రేట్ 29.94% ఉండేదంట. అంటే కరెక్ట్గా ఒక 45 years బ్యాక్. అది కాస్త ఇప్పుడు 2011కి వచ్చేటప్పటికి 67.35 67.35%కి పెరిగింది. అంటే
మంచిదే, అంటే పెరుగుతుంది. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు పెరుగుతుందని అనుకోవచ్చు. ఓకే, అలాగే ఫిమేల్ లిటరసీ రేట్ చూసుకుంటే ఒకవేళ ఆంధ్రాలోనే ఫిమేల్ లిటరసీ రేట్ చూసుకుంటే 2001లో అంట 2001వ సంవత్సరంలో 52.72% ఉంటే అది కాస్త 2011వ సంవత్సరం వచ్చేటప్పటికి నియర్లీ 59.96%కి పెరిగింది. ఓకే, సో ఇది కూడా ఒక శుభ సూచకం. లిటరసీ రేట్ అనేది ఆంధ్రాలో పెరుగుతూ ఉంది, నో ప్రాబ్లం. ఓకే, అలాగే దీంతో పాటు అర్బన్ పాపులేషన్ అండి. అర్బన్ పాపులేషన్ అంటే అర్బన్ ప్రాంతాలంటే సిటీస్లో బతుకుతున్న పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అంటే ఆంధ్రాలో 29.47% మాత్రమే ఉన్నారండి, చాలా తక్కువ. ఈ అర్బన్ పాపులేషన్లో కూడా హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటంటే మళ్ళీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో నియర్లీ 47.45% వరకు అర్బన్ పాపులేషన్ ఉంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట. కృష్ణా డిస్ట్రిక్ట్లో నియర్లీ 40.81% వరకు కూడా అర్బన్ పాపులేషన్ ఉంది, అంటే సిటీస్లో ఎక్కువ మంది బతుకుతున్నారు. ఓకే, అదే లోయెస్ట్కి వచ్చామనుకోండి, లోయెస్ట్ ఏంటంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ శ్రీకాకుళం అన్నిటికంటే లోయెస్ట్ అండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ 19.56% మాత్రం ఉంది అర్బన్ పాపులేషన్. అదే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి వస్తే శ్రీకాకుళంలో ఇంకా తక్కువగా కేవలం 16.16% మాత్రమే అర్బన్ పాపులేషన్ ఉంది. అంటే వీటిలో రూరల్ పాపులేషన్ ఎక్కువగా ఉందని అర్థం. మనకి వీటి మీద బిట్లు అడిగే అవకాశం ఉందండి. ఓకే, సో ఇది వీటికి సంబంధించిన డేటా అండి, ఇనీషియల్ డేటా. అంటే ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బేస్డ్ ఆన్ 2011 జనాభా లెక్కలకి సంబంధించిన డేటా అండి. ఇదంతా కూడా ఎప్పుడు ఉండేదే. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి రివిజన్గా వాళ్ళు ఇచ్చింది మనం రివిజన్గా ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇది వీటికి సంబంధించిన ఒక జనరల్ డేటా అండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఒక జనరల్ డేటా. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏ టైంలో ఏ క్వశ్చన్ అయినా అడగడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవి దాటి ఇంకొన్ని విషయాల్లోకి మనం వెళ్ళామనుకోండి. ఓకే, ఈ జనరల్ రివ్యూలో మనకి మెన్షన్ చేసిన ఇంకొక విషయాలు ఏంటంటే ఆంధ్రాలో సాయిల్స్ గురించి కూడా మెన్షన్ చేసండి. సాయిల్స్, వాటికి సంబంధించిన ఏరియాస్, వీటి గురించి. ఓకే, సో అక్కడే ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే వ్యవసాయం చేయాలంటే మనకి ఖచ్చితంగా ల్యాండ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుంటే అంటే మొత్తం ల్యాండ్లో దేన్ని ఎంతవరకు అంటే ఏ పర్పస్ కోసం ఏ ల్యాండ్ని ఎక్కువగా వాడుతున్నారు. ఓకే, వీటన్నింటి కోసం మనం చూసుకుంటే ఇంకా ఫస్ట్ నెట్ సోన్ ఏరియా కింద మనకి నియర్లీ 49.56 lakhs హెక్టార్స్ భూమి మనకి నెట్ జోన్ ఏరియా రూపంలో ఉందండి. నెట్ జోన్ ఏరియా అంటే నికరంగా సాగుబడి చేసిన భూమి అనమాట. అంటే మనం ఒక భూమిలో ఒక సంవత్సర కాలంలో 2 పంటలు పండించుండొచ్చు. అంటే 1 ఎకరం భూమి ఉందండి, ఈ 1 ఎకర్ భూమిలో 2 క్రాప్స్ పండించావండి ఒక ఇయర్లోనే. సో నువ్వు పండించిన మొత్తం పంట ఎంత అంటే 1 ఎకరంలో 1 పంట పండినప్పుడు 1 క్రాప్. ఓకే, రెండో పంట పండినప్పుడు 2 ఎకరాల క్రాప్. అంటే నువ్వు ఒక సంవత్సరంలో పండించింది 2 ఎకరాలకు సంబంధించిన క్రాప్. అంటే 2 ఎకరాల ఏరియాకి తగ్గట్టుగా ఉన్న క్రాప్ నువ్వు పండించావు. కానీ అది ఎంత భూమిలో పండించావు? 1 ఎకరం భూమిలోనే కదా. సో అంటే మన దేశంలో కానీ వేరే దేశాల్లో కానీ ఒక భూమిలోనే సంవత్సర కాలంలో 1 పంట వేయొచ్చు, 2 పంటలు వేయొచ్చు, 3 పంటలు వేయొచ్చు. కానీ ఎన్ని పంటలు వేసినా పండించిన భూమి యొక్క ఏరియా, ల్యాండ్ యొక్క ఏరియా అయితే మారదు కదా. అదే నెట్ జోన్ ఏరియా అండి. 49.56 lakh హెక్టార్స్ ఉంది. ఓకే, ఇది ఓవరాల్ పర్సంటేజ్, ఓవరాల్ స్టేట్ యొక్క ఏరియాలో చూసుకుంటే నియర్లీ 30.41% ఇది ఆక్యుపై చేస్తుంది. అంటే నియర్లీ 1/3 దగ్గర 1/3 ఏరియా నెట్ జోన్ ఏరియాగా ఉంది. నెట్ జోన్ ఏరియా అంటే పంట పండించడం కోసం ఉపయోగించిన భూమిగా ఉంది. ఓకే, అలాగే ఫారెస్ట్ కవర్ కింద ఉన్న ఏరియా ఎంత అంటే ఫారెస్ట్ కవర్ కింద ఉన్న ఏరియా నియర్లీ 36.88 lakh హెక్టార్స్ అండి. 36.88 lakh హెక్టార్స్ అండి. ఇది మనకి 22.63% ఆఫ్ ది ఏరియాని ఆక్యుపై చేస్తుంది స్టేట్ యొక్క టోటల్ ఏరియాలో. ఓకే, రెండు కలిపితే నెట్ జోన్ ఏరియా ఫారెస్ట్ కలిపితే దగ్గర 50 దాటేస్తుంది. ఓకే, అంటే ఇంత అంటే నేషనల్ యావరేజ్ లాగే మనది ఆ దగ్గరలో ఉందన్నమాట ఫారెస్ట్ కవర్. ఓకే, మామూలుగా ఏంటంటే ఫారెస్ట్ కవర్ 1/3 ఉంటే మంచిది అంటారు. ఓకే, కానీ చాలా తక్కువగా ఉంది, ఇండియాలో తక్కువగా ఉంది, ఏపీలో కూడా తక్కువగానే ఉందండి. ఓకే, తర్వాత ఫారెస్ట్ ఇవి కాకుండా మిగతా భూమి దేనికి ఉంది? కరెంట్ ఫ్యాలో అగ్రికల్చర్లో కరెంట్ ఫ్యాలో అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం
పంట పండించకుండా ఉండిపోయిన భూమిని మనం కరెంట్ ఫ్యాలో అంటే ఖాళీగా వదిలేసిన భూమి, కరెంట్ ఫ్యాలో అంటే ఈ సంవత్సరం పంట పండించకుండా వదిలేసిన భూమి. ఇది నియర్లీ 24.29 lakh hectares ఉందండి. అంటే అది పంట పండించడానికి పనికొస్తుంది, కానీ ఈ సంవత్సరం ఖాళీగా ఉండిపోయిందంటే ఏదో కారణం వల్ల, అంటే వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే విత్తనాలు సరైన రేటు దొరకకపోవడం, ఏదో కారణం వల్ల రైతు పంట వేయకపోతే అది కరెంట్ ఫ్యాలో కింద వస్తుంది. ఇది ఒక 14.91% ఉందండి. 15% అంటే 15% భూముల్లో ల్యాండ్ పనికొచ్చినా కూడా పంట వేయలేదన్నమాట, ఖాళీగా వదిలేశారు. ఓకే, అలాగే నాన్ అగ్రికల్చరల్ పర్పజెస్ కి ఉన్న ల్యాండ్ అంతా, నాన్ అగ్రికల్చరల్ పర్పజెస్ కి వాడిన ల్యాండ్ ఎంత అంటే నియర్లీ 20.93 హెక్టార్స్ అండి, lakh hectares, 20.93 lakh hectares. ఇది ఒక 12.84% ఉంటుంది. ఓకే, అలాగే ఆంధ్రాలో వ్యవసాయానికి పనికిరాని ల్యాండ్ ఎంత ఉంది? బ్యారన్ అన్కల్టివబుల్ ల్యాండ్, బ్యారన్ అన్కల్టివబుల్ ల్యాండ్ ఎంత ఉంది అంటే నియర్లీ 13.35 lakh hectares అండి. ఓకే, ఇది స్టేట్ ఏరియాలో దగ్గర దగ్గర 8.19% ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆంధ్రాలో 8% భూమి వ్యవసాయానికి పనికిరాదు. అది ఖాళీగా ఉన్నా సరే వ్యవసాయానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. అది బ్యారన్ అన్కల్టివబుల్ అంటే పంట పండించలేనిది. ఓకే, అలాగే అదర్ ఫ్యాలో అంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఖాళీగా వదిలేసిన వాళ్ళని అదర్ ఫ్యాలో అంటారు. ఓకే, అదర్ ఫ్యాలో దీంతో పాటు 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆ భూమి మంచిదే, దానిలో పంట పండించవచ్చు, అయినా కూడా దానిని ఖాళీగా వదిలేసాం అనుకోండి, దాన్ని మనం కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్ అని చెప్పి పిలుస్తామండి. కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే పంట పండించగలిగే వేస్ట్ ల్యాండ్. పంట పండుద్ది, మంచి పంటే పండుద్ది, కానీ వేయట్లేదు వేరే కారణాల వలన. ఓకే, సో ఈ కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్ కిందకి వచ్చేది 16.42 lakh hectares అండి. చూడండి, అంటే పంట పనికొచ్చే విధంగా ఉన్న 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి, లేదా 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి అవి ఖాళీగా ఉన్న ఏదో ఒక కారణంతో, ఓకే, ఏదో ఒక కారణంతో ఖాళీగా ఉండిపోయండి. అది నియర్లీ 10% అండి, 10.08%. ఓకే, ఇలాంటి మనం ఖచ్చితంగా గుర్తుపోయి, అంటే ఖాళీగా ఉండిపోయింది అనమాట. అంటే వీటి కిందకి మనకు వచ్చేవి ఏంటి అంటే, ఒకటి పర్మనెంట్ పాస్చర్స్ అండి. పర్మనెంట్ పాస్చర్స్ అంటే పర్మనెంట్ గా ఉండే గడ్డి భూములు అనమాట. ఓకే, పర్మనెంట్ పాస్చర్స్. దీంతో పాటు అదర్ గ్రేజింగ్ ల్యాండ్స్, వ్యవసాయం అంటే గ్రేజింగ్ కోసం వాడుతున్న ల్యాండ్స్, అంటే పశువుల్ని మేపడానికి వాడుతున్న వేరే ల్యాండ్స్ అన్ని కూడా మనకి ఈ కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్ కిందకి వస్తాయండి. ఓకే, వీటితో పాటు మనకి లాస్ట్ టైప్ ఏమి ఇచ్చాడంటే మిసిలేనియస్ ట్రీస్ కింద, లేకపోతే అదే ట్రీ క్రాప్స్, మిసిలేనియస్ ట్రీ క్రాప్స్ కింద, లేకపోతే సాక్రెడ్ గ్రూవ్స్ ఇలాంటివి పిలుస్తాం కదండి, ఆ గ్రూవ్స్ కింద ఉండిపోయిన భూమి 1.54 లక్షల హెక్టార్లు అండి. ఓకే, సో ఇది చాలా తక్కువే, 0.94%. అంటే 1% భూమి ఏదో మిసిలేనియస్ ట్రీ క్రాప్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఓకే, అలాంటి ట్రీ క్రాప్స్. ఓకే, దాని అంటే చెట్లతో కూడుకున్న పంట అనమాట ట్రీ క్రాప్ అంటే, ఇంకేదో అనుకోకండి. ఓకే, గ్రోవ్స్, సాక్రెడ్ గ్రోవ్స్ ఇలాంటివి చెప్తాం, అంటే దేవుళ్ళ కోసం ఇలాంటివి వదిలేసినవి. ఓకే, వాటి కోసం నియర్లీ ఒక 1% ఆఫ్ ది ల్యాండ్ ఉందండి. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి మ్యాక్సిమం అంటే కొన్ని అందులో నెట్ జోన్ ఏరియాలోకి ఇంక్లూడ్ అయిపోతాయి, కొన్ని క్రాప్స్ ఇంక్లూడ్ అవ్వనమాట, అవి మనకి దీనిలోకి ఉంటాయండి. ఓకే, విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ నెట్ జోన్ ఏరియాలో ఇంక్లూడ్ చేయలేదన్నమాట అలాంటివి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అండి. గుర్తుపెట్టుకోండి, వ్యవసాయానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం అండి. వ్యవసాయానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్, 100% గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, నెట్ జోన్ ఏరియా 30%, మీ వాల్యూస్ గుర్తుపెట్టకపోయినా మెయిన్ 30% అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంతో పాటు ఫారెస్ట్ కవర్ 22.63% ఉంది. ఓకే, బ్యారన్ అన్కల్టివబుల్ ల్యాండ్ 8.19% ఉంది. ఓకే, ఇలాంటి వాల్యూస్ కొంచెం గుర్తుపెట్టుకోండి, తక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అడిగే అవకాశం అయితే ఉంది, అంటే ఎంత ల్యాండ్ని దేనికోసం వాడుతున్నారు, ఏ పర్పస్ కోసం వాడుతున్నారు. ఓకే, ఇది మనకి ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ కూడా ఇందులో జనరల్ రివ్యూలో మనకి క్లియర్గా మెన్షన్ చేశాను అన్న. ఓకే, సో వీటితో పాటు ఈ జనరల్ రివ్యూలో మనకి ఇంకా మిగతా విషయాలు చెప్పాను కదా, ఇది మిగతా అన్ని టాపిక్లకి కూడా, అన్ని చాప్టర్స్కి కూడా ఒక సమ్మరీ లాగా ఉంటుందని చెప్పాం కదా. సో ఆ సమ్మరీని మనం ఒక్కొక్క దాన్ని ఇక్కడ చెప్తామండి. ఇవాళ క్లాస్లో కొన్ని చెప్తాం, నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని విషయాలు చెప్తాం.
సో ఇందులో ఈ సమ్మరీ టాపిక్లో ఫస్ట్ వన్ మనకి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అండి. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ మీకు తెలుసు, మ్యాక్రో ఎకానమీ అంటే కంట్రీ యొక్క ఎకానమీని యాజ్ ఎ హోల్గా తీసుకొని దాన్ని మనం స్టడీ చేస్తే దాన్ని మనం మ్యాక్రో ఎకానమీ అని చెప్పి పిలుస్తాం. మైక్రో అంటే చిన్న లెవెల్లో, మ్యాక్రో అంటే పెద్ద లెవెల్లో కంట్రీ యొక్క ఎకానమీ హోల్గా తీసుకొని జీడిపి వీటన్నిటిని స్టడీ చేస్తాయి. సో ఆ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అంటే దానికి సంబంధించిన వాల్యూస్ అనమాట, మ్యాక్రో ఎకనామిక్ సంబంధించిన వాల్యూస్. సో అవి ఏంటి అనేది ఒకసారి వాటి గురించి డేటా ఒకసారి చూద్దామండి. సింపుల్గా ఎక్కడ ఇచ్చిన అంటే రివ్యూకి తగ్గట్టుగా మిగతా విషయాన్ని మనం డీటెయిల్గా మళ్ళీ అందులో డీటెయిల్ సెక్షన్స్ అన్ని డిస్కస్ చేస్తాము. రివ్యూకి తగ్గట్టుగా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ మనకి జిఎస్టిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఈ జిఎస్టిపిని మనం ఫస్ట్ క్లియర్గా చూసుకోవాలి. ఈ జిఎస్టిపిని ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్లో చెప్తారు. కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏదో ఒక బేస్ ఇయర్ తీసుకొని, ఇక్కడ బేస్ ఇయర్ తీసుకుంది ఏంటంటే మనకి 2011, 2012 అంటే 2011-12లో ఒక సబ్బు యొక్క రేటు 10 రూపాయలు అయితే ఇప్పుడు దాని సబ్బు రేటు 20 రూపాయలు అయ్యి ఉండొచ్చు. కానీ అక్కడ ఏం చెప్తారు, అక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్ అనేటప్పటికి అప్పుడు సబ్బు రేట్నే క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 2011-12లో ఎంత రేట్ ఉందో దాన్నే క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్లో చెప్తారు. రెండోది మనకి కరెంట్ ప్రైసెస్లో చెప్తారండి. కరెంట్ ప్రైసెస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా రెండు రకాలుగా మనకి వీటిని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ జిఎస్టిపి అనేది కాన్స్టెంట్ ప్రైసెస్లో చూసుకునేటప్పుడు 2023-2024 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2023-2024 ఇయర్కి సంబంధించి, ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి మనకి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వచ్చేసాయండి. సో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం నియర్లీ 8.21 lakh crore రూపీస్ అండి. 8.21 lakh crore రూపీస్గా ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి, అదే జిఎస్టిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ ప్రకారం ఇంత ఉంది. అయితే 2022-23తో పోల్చుకుంటే, అంటే 2022 అంతకుముందు ఫైనాన్స్ ఇయర్ ఏంటి 2022-23 కదా. సో 2022-23లో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే ఆ ఇయర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దాన్ని వాల్యూస్ అన్ని బడ్జెట్లో తెలుసు కదా. ఎస్టిమేట్స్ అంటే అర్థం ఏంటంటే, ఎస్టిమేట్స్లో మనకి ఎస్టిమేట్ అంటే ఫస్ట్ అర్థం బడ్జెట్ ఎప్పుడు కూడా రాబోయే సంవత్సరానికి పెట్టేది. ఎస్టిమేట్ అనేది రాబోయే సంవత్సరానికి పెట్టేది కాబట్టి అది జస్ట్ ఒక అంచనా మాత్రమే. సో ఈ అంచనా ఏదైతే ఉంటుందో ఆ అంచనా మనకి పెరగొచ్చు, తగ్గొచ్చు. నేను విద్య మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడదాం అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కానీ 1,00,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టొచ్చు, తక్కువ ఖర్చు పెట్టొచ్చు. అది యాక్చువల్ స్పెండింగ్ అనమాట, యాక్చువల్ ఎక్స్పెండిచర్. సో ఎస్టిమేట్స్ అంటే కేవలం మనం ఊహించుకునేది. అయితే ఈ ఎస్టిమేట్స్ని ఫస్ట్ బడ్జెట్ పెట్టేటప్పుడు నార్మల్ ఎస్టిమేట్స్ ఉంటాయి అనమాట. అయితే బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక 6 నెలల టైంకి వచ్చేటప్పటికి మనకి రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయండి. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవన్నీ వస్తాయండి. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఈసారి కొంచెం విద్య మీద ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది, కొత్త స్కీమ్ అనౌన్స్ చేశాము, దానివల్ల మనకి ఎస్టిమేట్స్ పెరిగాయి, అవి రివైజ్డ్ ఎస్టిమేట్స్. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే మనకి ఇంకా వాల్యూస్ రాకపోయినా కొంతవరకు అడ్వాన్స్డ్గా కొంత ఎస్టిమేట్స్ ఉన్నాయి, కొంత విలువలు అయితే అందాయి. సో అలాంటి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇలాంటివన్నీ ఉంటాయండి. సో ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2022-23లో ఖర్చుల్ని రివైజ్ చేస్తే దాని ప్రకారం మనకి నియర్లీ ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి 7.65 lakh crores అండి. దీని ప్రకారం పోల్చుకుంటే ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ అయిన ఎకనామిక్ గ్రోత్ ఎంత అంటే 7.35% అండి. 7.35% గ్రోత్ అనేది రికార్డ్ అయింది, గుర్తుపెట్టుకోండి. 2022-23తో పోలిస్తే 7.35% గ్రోత్ రికార్డ్ అయింది. అదే కాన్స్టెంట్ ప్రైసెస్లో, కరెంట్ ప్రైసెస్ అంటే ఇప్పుడు ప్రైసెస్లోకి, ఇప్పుడు మార్కెట్లో ఎంత ప్రైసెస్ ఉన్నాయి దానిలోకి వచ్చేసాం అనుకోండి. ఇప్పుడున్న మార్కెట్ ప్రైసెస్ ప్రకారం 2023-2024 బడ్జెట్కి సంబంధించి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఆ 2023-2024లో ఆంధ్రాలో నియర్లీ 14.4 lakh crores ఆఫ్ ది ప్రొడక్షన్ జరిగిందనమాట. అంటే జిఎస్టిపి తెలుసు కదా, ఒక సంవత్సరంలో 1 year పీరియడ్లో ఒక స్టేట్లో ఎంత గూడ్స్, ఎంత సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతాయో వాటి యొక్క వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్నే మనం
సింపుల్ గా జిఎస్డిపి అని చెప్పి పిలుస్తాం. సో ఆ 2023-24 సంవత్సరం అంటే లాస్ట్ ప్రీవియస్ ఎకనామిక్ ఇయర్ లో, ఫైనాన్షియల్ ఇయర్ లో 14.4 లక్షల కోట్ల ఉత్పత్తి జరిగిందండి. ప్రొడక్షన్ అంటే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ అంత జరిగిందనమాట. ఓకే, సో అయితే దీనిలో గ్రోత్ ఉందా అంటే 2022-2023తో పోల్చుకోవాలి కదా. సో 2023 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ తో కంపేర్ చేస్తే ఓకే, అప్పుడు 13.04 lakh crores ప్రొడక్షన్ జరిగిందంటండి. ఓకే, 22-23లో. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ రికార్డ్ అయిన గ్రోత్ ఎంత అంటే నియర్లీ అది దాటేసిందండి. 10.44% అండ్ 10.44% గ్రోత్ కనిపించింది. ఓకే, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ మీటింగ్ లో చాలా క్లియర్ గా గొప్పగా చెప్పారనమాట. అంటే ఇదిగోండి మేము ఎంత గ్రోత్ చూపించాము, మీరు అంటారు మేము ఎప్పుడు గ్రోత్ చూపించలేదు అంటారు కదా, ఇదిగోండి ఇంత గ్రోత్ చూపించామని మీడియా ముందుకు వచ్చి ఆయన ఈ పాయింట్ ని మెయిన్ గా ఫోకస్ చేసి చెప్పారనమాట. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 10.44 గ్రోత్. ఇది కరెంట్ ప్రైసెస్. సార్ మరి ఎక్కడ మేము 7.35 చదివాము, అది కాన్స్టెంట్ ప్రైసెస్ కి సంబంధించింది. ఓకే, చూడండి కరెంట్ ప్రైసెస్ కి కాన్స్టెంట్ ప్రైసెస్ కి ఎంత తేడా వచ్చింది చూడండి అన్న. ఇక్కడ 8 లక్షల కోట్లు ఉంటే ఇక్కడ 14 లక్షల కోట్లకి వెళ్ళింది కరెంట్ ప్రైసెస్ లో. అంటే ఇదంతా దేనికి సంబంధించింది, ఇన్ఫ్లేషన్ సంబంధించింది అనమాట. ఇది ఇండికేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఎందుకు, ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగితే కదా రేట్లు అంత పెరుగుతాయండి. ఓకే, ఇప్పుడు ఒక సబ్బు 10 రూపాయలు ఉండేది 20 రూపాయలు అయిందంటే అర్థం ఏంటంటే ఆ మధ్య కాలంలో 100% ఇన్ఫ్లేషన్ జరిగిందనమాట. 10 రూపాయలు 20 రూపాయలు డబుల్ అయింది. ఇక్కడ 8 లక్షల కోట్లది 14 లక్షల కోట్లు అయిందంటే 11-12కి 23-24కి మధ్యలో ఇంత గ్రోత్ 6 లక్షల కోట్లు పెరిగిపోయింది చూడండి. ఓకే, అంటే ఏంటి ఆ డిఫరెన్స్ అంతా కూడా ఇన్ఫ్లేషన్ కి సంబంధించి ఎప్పుడైనా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంతో పాటు స్టేట్ యొక్క జిఎస్డిపిని చెప్పినంత మాత్రాన స్టేట్ లో ప్రజల యొక్క అభివృద్ధిని చెప్పలేము. ఎందుకంటే జిఎస్డిపి అనేది ఆ స్టేట్ యొక్క ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించింది. ఓకే, ఒక స్టేట్ లో ఎంత ఎక్కువ జనాభా ఉంటే ఆటోమేటిక్ గా ఆ స్టేట్ యొక్క జిఎస్డిపి అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే, అందువల్ల ఈ జిఎస్డిపిని చూసి మనం ఒక స్టేట్ లో ప్రజల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని అంచనా వేయలేము. సో అవి కావాలి అంటే మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది తెలియాలి. ఓకే, సో అదే పర్ క్యాపిటా ఇన్కమ్ అండి. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక స్టేట్ యొక్క టోటల్ జీడిపిని, అదే జిఎస్డిపిని టోటల్ పాపులేషన్స్ తో మనం డివైడ్ చేస్తే వచ్చేదే ఒక పర్ క్యాపిటా ఇన్కమ్ అండి. ఓకే, తలసరి ఆదాయం అని చెప్పి మనం జనరల్ గా పిలుస్తూ ఉంటాం కదా. సో ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది, ఓకే, దీన్ని ఎంత చెప్పొచ్చు అంటే మనకి ఈ 2023-2024 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే సేమ్ ఎస్టిమేట్స్ ప్రకారం 23-24 బడ్జెట్ కి సంబంధించి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం పర్ క్యాపిటా ఇన్కమ్ 2,42,479 రూపాయలు వాల్యూ కాబట్టి గుర్తుపెట్టుకున్నానా. ఇలాంటివి కూడా అడిగే అవకాశం చాలా చాలా ఎక్కువ అనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత అంటే 2,42,479 రూపాయలండి. ఓకే, ఇది నేషనల్ తో పోలిస్తే చాలా ఎక్కువ అనమాట. నేషనల్ లెవెల్లో ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ లో చాలా తక్కువ ప్లేస్ లో ఉంటుంది. అంటే కిందకి వెళ్ళిపోతుంటారు, బాగా కిందకి దిగిపోతున్నారు. ఎందుకంటే ఇండియా జీడిపి చాలా ఎక్కువ. ఒక ఇండియా జీడిపిలో ప్రపంచంలో 4వ ప్లేస్ లో ఉంది అని మనం గొప్పగా చెప్పుకుంటున్నా మన ముందు దేశాల్లో జనాభా చాలా తక్కువ. ఒక మన దేశంలో జనాభా చాలా ఎక్కువ, 150 కోట్ల మంది దగ్గర ఉన్నారంటే ఎందుకంటే ప్రొడక్షన్ జరగదు. జీడిపి అంటే ఏంటి, ఈ ప్రజలు చేసే ఉత్పత్తి కదా. ప్రజలు గూడ్స్ ని కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూస్ చేస్తే అదే జీడిపి కింద వస్తుంది కదా. సో అందుకని ఇండియాలో జనాభా ఎక్కువ కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ అండి. ఎంతంటే లెస్ దాన్ 2 lakhs అనమాట. 1,84,205 రూపాయలండి. ఓకే, ఇండియా యొక్క టోటల్ లెస్ దాన్ 2 lakhs అంటే 1.8 lakhs అనమాట. యావరేజ్ గా ఒక సంవత్సరానికి ఇండియాలో ఒక వ్యక్తి సంపాదించే సంపద ఎంత అంటే 1.8 lakhs అండి. కానీ ఆంధ్రాలో దానికంటే చాలా ఎక్కువ. ఓకే, 2.4 lakhs వరకు ఉంది. ఓకే, అయితే అంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది 2022-2023లో దీని పరిస్థితి ఎలా ఉండేది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే అది నియర్లీ 2,19,000 రూపాయలు ఉండేదండి. ఓకే, అంటే ఖచ్చితంగా గ్రోత్ కనిపించింది. పర్ క్యాపిటా ఇన్కమ్ లో కూడా గ్రోత్ కనిపించింది. ఓకే, ఈ మూడు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. మూడు ఒకసారి క్లియర్ గా పాస్ చేసుకుని చూడండి. ఓకే, ఇది ఆంధ్ర యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్. మళ్ళీ చెప్తున్నాను, 2,42,479.
ఓకే, దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెన్షన్ చేశారు. కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ చూడండి. అంటే ఇలాంటి మీటింగ్లు చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే అక్కడ ఎక్కడ అసలు కాన్ఫ్లిక్ట్ ఉంది, ఏం జరుగుతుందో మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో వీటితో పాటు మనకి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ లో ఫైనల్ విషయం ఇంకోటి కూడా ఉందండి, అది చెప్పేద్దాం ఒకసారి. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తర్వాత మనకి జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ యొక్క వాల్యూడ్స్, అంటే వాటి యొక్క వాల్యూ అనమాట. దీన్ని జీవీఏ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, మనకి జీడిపి గ్రోత్ రేట్, జీవీఏ గ్రోత్ రేట్ రెండు టర్మ్స్ సిమిలర్ టర్మ్స్ అనమాట. సో ఈ జీవీఏ గ్రోత్ రేట్ ఎంత ఉంది? ఓకే, జీవీఏ గ్రోత్ రేట్ అనేది ఫీడ్ సెక్టార్ వైజ్ గా ఎంత ఉండబోతుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకి రిలీజ్ చేశారండి. ఓకే, సో దీని ప్రకారం జీవీఏ గ్రోత్ రేట్ అనేది, జీవీఏ గ్రోత్ రేట్ అంటే అర్థం ఏంటి అంటే ఈ సంవత్సరం యొక్క జీవీ అని గ్రాస్ వాల్యూ యాడెడ్, ఓకే, జీడిపి అనుకోవచ్చు మనం సింపుల్ గా చెప్పండి, అంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి దాన్ని జీవీఏని ప్రీవియస్ ఇయర్ జీవీఏని రెండింటిని డిఫరెన్షియేట్ చేసి అసలు జీవీఏ ఎంత పెరిగింది, ఆ పెరిగిన దాన్ని ప్రీవియస్ ఇయర్ యొక్క జీవీఏతో భాగిస్తే, అంటే డిఫరెన్స్ ని మనం ప్రీవియస్ ఇయర్ జీవీఏతో భాగిస్తే మనకి ఈ జీవీఏ గ్రోత్ రేట్ అనేది వస్తుంది అనమాట. అంటే దాన్ని 100తో మల్టిప్లై చేయాలనుకుంటే ఆఫ్ కోర్స్. ఓకే, సో ఇది ఎలా ఉంది మనకి చూసుకుంటే డిఫరెంట్ సెక్టార్స్ లో ఎంత ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఫస్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ లో, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ లోకి వచ్చేటప్పటికి ఈ జీవీఏ కొంచెం తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి, అంత ఎక్కువ లేదు, 1.69% ఉండొచ్చు అంటున్నారు. ఓకే, అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్లోకి వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండస్ట్రియల్ సెక్టార్లో కొంచెం చాలా ఎక్కువ గ్రోత్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 8.02% ఉండొచ్చు అంట. ఓకే, అలాగే సర్వీస్ సెక్టార్ పర్వాలేదు, ఓకే, మంచిగానే పెర్ఫామ్ చేస్తుంది, మరి ఇండస్ట్రియల్ సెక్టార్ అంత ఎక్కువ లేకపోయినా ఒక 5.21% వరకు కూడా గ్రోత్ ని రికార్డ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారండి. ఓకే, సో అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ మూడింటికి సంబంధించి జీవీఏ గ్రోత్ రేట్, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ని కూడా మనకి ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అండి, మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. సో ఈ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ తర్వాత ఓకే ఇంకొన్ని టాపిక్స్, అంటే మనం ఇంకా అంటే మొత్తం ఇదంతా కూడా రివ్యూ కదా. సో ఈ రివ్యూకి సంబంధించి మనం ఇంకొన్ని విషయాలు చూసుకుంటే, ఇవాళ క్లాస్లో కొన్ని విషయాలు చూసేసి తర్వాత నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని విషయాలు చూద్దామండి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనకి పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించిన డీటెయిల్స్ అండి. పబ్లిక్ ఫైనాన్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది? పబ్లిక్ ఫైనాన్స్ సిచ్యువేషన్ అంటే నథింగ్ బట్ మనకి బడ్జెట్ అనుకోవడం అంతే, ఇంకేమి ఊహించేసుకోకండి అన్న మీరు. ఓకే, సో పబ్లిక్ ఫైనాన్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్ అని అడిగామనుకోండి. ఓకే, ఒకటి ఫస్ట్ మనకి రెవెన్యూ గురించి చెప్పాలి, రెండు ఎక్స్పెండిచర్ గురించి చెప్పాలండి. ఎక్స్పెండిచర్, ఓకే, సో రెవెన్యూ గురించి చెప్పుకుంటే రెవెన్యూ మనకి ఆంధ్రప్రదేశ్కి ఓకే రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం మనకి ఓకే 2023-24 సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం మనకి ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో, ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే మనం వేసిన ట్యాక్స్ల ద్వారా వచ్చే రెవెన్యూ అనమాట. ఓన్ ట్యాక్స్ అంటే మన స్టేట్ విధించే ట్యాక్స్ల ద్వారా వచ్చే రెవెన్యూ, ఇది నియర్లీ 85,922 crores ఉంది. అలాగే ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ అంటే మీకు తెలుసు ఓకే రకరకాల ఫీజుల ద్వారా ఫైన్స్ ద్వారా వీటి ద్వారా వచ్చే ఆదాయం, అంటే స్టాంప్ డ్యూటీలు అంటే ఉంటాయి కదా, వాటి ద్వారా వచ్చే ఆదాయం తక్కువ, ఇది ఎప్పుడు తక్కువే, 7,432 కోట్లు ఉందండి. ఓకే, అలాగే సెంట్రల్ ట్రాన్స్ఫర్ అంటే జిఎస్టీలో వాటా ఇలా అంటే గ్రాంట్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ ట్రాన్స్ఫర్, సెంటర్ కూడా మనకి డబ్బుని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీరు అది సెంట్రల్ బడ్జెట్ లో చూస్తారు, ఆ వాల్యూస్ ని కూడా ఆంధ్రాకి ఇదన్నిటికీ కూడా ఎంత ఇస్తున్నారని చెప్పి. సో సెంట్రల్ ట్రాన్స్ఫర్ రూపంలో మనకి ఒక 84,251 crores ఉంది. అంటే చూడండి మన ట్యాక్స్ రెవెన్యూ ఎంతో, మన యొక్క సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ కూడా అంతనమాట, అంత ఎక్కువ అనమాట సెంట్రల్ ట్రాన్స్ఫర్ నుంచి. అంటే అవి మనవే అనుకోండి, అందులో కొన్ని జిఎస్టీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనవే, జిఎస్టీ అంటే మనదే కదా, మన దగ్గర కూడా కొంత కలెక్ట్ అవుతుంది కదా. సో ఈ విధంగా ఉందంటే దగ్గర మొత్తం కలిపి ఒక 1.77 lakhs వరకు crore వరకు కూడా ఉంటుందండి. ఓకే, అంటే 1,70,000 కోట్ల వరకు కూడా ఉంటుంది. ఇవి మనకి సంబంధించిన రెవెన్యూ అనమాట, రెవెన్యూ ఓకే రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం. ఓకే, అయితే ఎక్స్పెండిచర్ ఎలా ఉంది? ఎక్స్పెండిచర్ కూడా మనకి సింపుల్ గా ఏం చెప్తున్నారంటే
ఎక్స్క్లూడింగ్, ఓకే, ఎక్స్పెండిచర్లో మనకి ఈ విషయాలు చెప్పట్లేదంట. ఏ విషయాలు అంటే ఎక్స్క్లూడింగ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే అర్థం ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్కి టెంపరీగా క్యాష్ ఫ్లోలో మిస్ మ్యాచెస్ వచ్చినప్పుడు, అంటే అక్కడ మనకి ఖర్చులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు, ఓకే, మనకు ఆదాయం వస్తుంది, నెక్స్ట్ ఎప్పుడో వస్తుంది, సో ప్రెసెంట్ అయితే డబ్బులు లేవు, ఓకే, దానికోసం సెంట్రల్గా అదే ఆర్బీఐ స్టేట్స్ కి ప్రొవైడ్ చేసే డబ్బుల్ని మనం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని చెప్పి, అంటే ఖర్చులకి ఇచ్చే డబ్బులు అన్నమాట. మీ నాన్న మీకు పాకెట్ మనీ ఇచ్చేస్తుంది డైలీ బేసిస్ లో, అలాగా వేస్ అండ్ అడ్వాన్స్ మీనింగ్ అదే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని ఉంటాయండి. ఓకే, షార్ట్ టర్మ్ క్రెడిట్ అనమాట ఇది. సో ఇది అలాగే దీంతో పాటు పబ్లిక్ డెట్ రీపేమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, పబ్లిక్ డెట్ అంటే రాష్ట్ర అప్పుకి మనం మళ్ళీ వడ్డీ చెల్లిస్తుంటాము, అలాగే రీపేమెంట్ కూడా చేస్తాం కదా, కొంత లోన్ రీపే చేస్తాం కదా. ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్స్పెండిచర్ నియర్లీ 2,36,512 కోట్లు అంటండి. అవి తీసేస్తే ఇంక చూడండి, ఎక్స్క్లూడింగ్, ఓకే, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ని కలపలేదు, పబ్లిక్ డెట్ రీపేమెంట్స్ ని కలపలేదు, అవి తీసేస్తే ఎక్స్పెండిచర్ 2,36,000 కోట్లు అండి. అంటే ఖచ్చితంగా ఇక్కడ లోటు బడ్జెట్ అనేది కనిపిస్తుంది. ఓకే, డెఫిసిట్ బడ్జెటింగ్, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని చెప్పి పిలుస్తాం. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే మనకు వచ్చే ఆదాయం తక్కువ, మనం ఖర్చు పెట్టే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. సో దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. ఓకే, రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే మనకు వచ్చే రెవెన్యూ ఆదాయం కన్నా, రెవెన్యూ వసూళ్ల కన్నా, ఓకే, మనం పెట్టే రెవెన్యూ ఖర్చు ఎక్కువగా ఉంటే దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అని పిలుస్తామండి. ఏంటండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ అనమాట. ఓకే, ఈ డిఫరెన్స్ అంటే మనకు వచ్చే రెవెన్యూ ఆదాయం, అంటే ఇదంతా కూడా రెవెన్యూ ఆదాయం అనుకోవచ్చు మనం, ఇదంతా కూడా రెవెన్యూ ఆదాయం. సో ఈ రెవెన్యూ ఆదాయాన్ని మనం రెవెన్యూ రిసిప్ట్స్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అనే దాన్ని చూస్తే ఆ రెండింటికి మధ్యలో వచ్చే డిఫరెన్సే ఈ రెవెన్యూ డెఫిసిట్ అనమాట. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ మనకి దగ్గర 38,683 కోట్లు ఉందండి. 38,683 కోట్లుగా ఉంది. ఓకే, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఇంకొంచెం బ్రాడ్ కాన్సెప్ట్. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టే ఖర్చులు రెవెన్యూ ఖర్చులే కాదు, రెవెన్యూ ఎక్స్పెండిచరే కాదు, అన్ని రకాల ఎక్స్పెండిచర్లు ఉంటాయి, అన్ని రకాల ఇవి కూడా రిసిప్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది, అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటండి, టోటల్ ఎక్స్పెండిచర్ కి టోటల్ రెవెన్యూకి మధ్యలో ఉండే డిఫరెన్స్ అనమాట. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ. ఓకే, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది చూసుకుంటే ఇది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందండి. ఓకే, ఇది నియర్లీ 62,721 కోట్లు వరకు ఉందండి. ఓకే, ఇది దేన్ని మనకి చెప్తుందంటే దీని ఆధారంగా మనం ఇంత అప్పు తేవాలంటే ఇంత అప్పు తేవాలి. ఒకసారి మీకు టోటల్ డెట్ చెప్తాను, అది చెప్పినప్పుడు మీకు అర్థమవుద్ది. ఇంత అప్పు తేవాలంటే ఎంత అప్పు తేవాలో మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేది క్లియర్ గా చెప్తుందండి. ఇదిగోండి, ఇది రెవెన్యూ డెఫిసిట్, ఓకే, ఇదేమో ఫిస్కల్ డెఫిసిట్. ఓకే, అండ్ ఫైనల్ గా అప్పు పెరిగింది అంటున్నారు కదా. సో టోటల్ డెట్ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి, టోటల్ డెట్ అప్పు ఎంత ఉంది అని చూస్తే 2023-24లో, ఓకే, 2023-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం, ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న టోటల్ అప్పు 4,91,734 కోట్లని. దగ్గర 5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఓకే, మన యొక్క స్టేట్ యొక్క జిఎస్డిపి ఎంత అండి, కాన్స్టెంట్ ప్రైసెస్ లో చూసుకుంటే కేవలం 8.21 lakh crores, కరెంట్ ప్రైసెస్ లో అయితే 14 lakh crores ఉందండి. ఓకే, కాన్స్టెంట్ ప్రైసెస్ 8.21 lakh crores లో చూసుకుంటే ఇది 50% కంటే కూడా చాలా ఎక్కువ అండి. ఇంత ఎక్కువ అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికండి. ఓకే, సో ఇది పెరిగిందా తగ్గిందా అని చూస్తే, ఓకే, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అంటే మనకి ఎప్పుడు 2022-23 ఎండింగ్కి వచ్చేటప్పటికి మనకి అప్పు ఎంత అంటే నియర్లీ 4,29,526 కోట్లు అనమాట. సో అర్థమవుతుందా? సో మీరు ఒకసారి కావాలంటే ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేసుకోండి. దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మీరు చెక్ చేసినప్పుడు 4,29,000 కోట్లకి అలాగే 4,91,000 కోట్లకి డిఫరెన్స్ చెక్ చేస్తే ఎంత వస్తుంది?
దగ్గర దగ్గర 62 లక్షలు వస్తుంది. అదే ఫిస్కల్ డెఫిసిట్ అంటే అంత అప్పు తెచ్చారు, అప్పు పెరిగింది అంతే. అంత అప్పు తెచ్చాం కాబట్టి అప్పు పెరిగింది అనమాట. ఓకే, సో ఇది మనకి పబ్లిక్ ఫైనాన్స్ కి సంబంధించిన డేటా అండి. నెక్స్ట్ థింగ్ మనకి ప్రైసెస్ గురించి చూద్దామండి. ఓకే, ప్రైసెస్ గురించి డేటా ఇచ్చామంట. ప్రైసెస్ అంటే ఇంకేం లేదండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండికేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఇన్ఫ్లేషన్ యొక్క ఇండికేషన్ అనుకోవచ్చు మనం. ఓకే, అయితే ఇక్కడ మనకి కొన్ని కంపారిజన్స్ ఇచ్చాడు. ఏంటంటే ఏప్రిల్ 2023కి అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్కి, మార్చ్ 2024కి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి మధ్యలో కొన్ని గూడ్స్ అంటే కొన్ని క్రాప్స్ యొక్క రేట్లు పెరిగాయి, కొన్ని క్రాప్స్ యొక్క రేట్లు తగ్గాయంట. ఓకే, ఆ ఇంక్రీజ్ కనిపించిన క్రాప్స్ ఏంటి అంటే, ఒకటి రైస్ రేట్లలో పెరుగుదల కనిపించిందంట. 2 రెడ్ గ్రామ్ కందిపప్పు యొక్క రేట్లలో కూడా పెరుగుదల కనిపించిందంట. 3 సీడ్లెస్ టామరిండ్ యొక్క ప్రైస్ రేట్లో కూడా చేంజ్ కనిపించింది, అంటే పెరిగిందంట సీడ్లెస్ టామరిండ్ లో. అలాగే ఆనియన్స్ యొక్క రేట్లు కూడా పెరిగాయి, అంటే మార్కెట్లో క్లియర్గా చూసుకుంటే వీటిలో ఎక్కువ శాతం పెరుగుదలే ఉంది. ఓకే, అలాగే ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే తగ్గుదల కనిపించినవి, రేట్లు తగ్గుదల కనిపించిన గూడ్స్ ఏంటి, మెయిన్గా రెండే మెన్షన్ చేశారు ఇక్కడ మనకి. ఒకటి సన్ఫ్లవర్లో రేట్ తగ్గిందంట. సన్ఫ్లవర్ రేట్ తగ్గిందంటే ఆయిల్స్ యొక్క ప్రైస్ కొంత దిగొచ్చినప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వీటి వల్ల పెరిగాయి కదా, సో సన్ఫ్లవర్ యొక్క రేట్ తగ్గింది. అలాగే రెడ్ చిల్లీస్ యొక్క రేట్ కూడా తగ్గింది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. ఓకే, ఇది కూడా ఇక్కడికి ఇంపార్టెంట్ పాయింట్ అనుకోవచ్చు. సో దీని ప్రకారం ఓవరాల్గా మనం ఇన్ఫ్లేషన్ అంటే ఇది ఏం చెప్తాం, ఇండెక్స్లే కదా, సిపిఐ డబ్ల్యూపిఐ కదా, వీటినే కదా చెప్తాము. సో ఈ సిపిఐ ఏదైతే ఉందో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐని మనం 2 రకాలు క్యాలిక్యులేట్ చేస్తాము. ఇండస్ట్రియల్ వర్కర్స్ ఒకటి, సిపిఐ అగ్రికల్చరల్ లేబర్ ఒకటి. సో ఈ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఏమో మనకి నియర్లీ 8.36% ఉందండి. ఓకే, మీరు సర్వే చూస్తే కొంచెం అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చిందన్నమాట మనకి. ఒకవేళ అక్కడ తప్పు ఉందని చెప్పి ఏమనుకోకండి, నేను అందుకే క్లియర్గా మార్చి చెప్తున్నాను. ఇంకా 8.36% వరకు ఉందండి మనకి. అలాగే సిపిఐ అగ్రికల్చర్ లేబర్ అనేది 8.6% ఉంది, 8.6%గా ఉందన్నమాట. ఓకే, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే డైరెక్ట్గా కన్జ్యూమర్ స్థాయిలో కన్జ్యూమర్కి ఎంత ప్రైస్కి వెళ్తుంది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే సిపిఐ. ఓకే, ఈ సిపిఐ విషయంలో ఓకే నేషనల్ లెవెల్తో పోల్చుకుంటే మనం ఎలా ఉన్నాము. ఓకే, నేషనల్ లెవెల్లో సిపిఐ మనకి ఇండస్ట్రియల్ వర్కర్స్కి 5.19% ఉందంట. ఓకే, అలాగే అగ్రికల్చర్ లేబర్కి ఏమో ఒక 7.06% వరకు ఉంది. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే పర్వాలేదు మన దగ్గర, అంటే పర్వాలేదు అనకూడదండి, పెరిగింది మన దగ్గర. ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువగానే ఉంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇవి పెరిగాయి, ఖచ్చితంగా రెండు కూడా పెరిగాయి. ఓకే, అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా చూసుకుంటే, హోల్సేల్ ప్రైస్ ఇండిసెస్ ని కూడా చూసుకుంటే మనకి ఇక్కడ దీనికి వాల్యూ ఇచ్చారండి. ఆ ఇండిసెస్ యొక్క వాల్యూ నియర్లీ 151.1 గా ఉందంట, 151.1 గా ఉంది. ఆ ఇండెక్స్ యొక్క వాల్యూ 151 గా ఉందండి. ఓకే, ఇది ట్రెండ్ ఎలాంటిదంటే డిక్రీజ్ అయిందనమాట. ఓకే, ట్రెండ్ అయితే డిక్రీజ్ అయిందనమాట. ఓకే, అండ్ ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది, అంటే హోల్సేల్ లెవెల్లో ప్రైస్ ఇండెక్స్ మనకి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ లో చూసుకుంటే 140.2 గా ఉంది. అలాగే ఫ్యూయల్ అండ్ పవర్ గ్రూప్ తెలుసు కదా, ఈ డబ్ల్యూపీఐని రకరకాల బాస్కెట్స్ ఉంటాయి కదా, సో అందులో ఫ్యూయల్ అండ్ పవర్ గ్రూప్ లో మనం చూసుకుంటే 152 గా ఉందండి. సో ఎక్కడ చూసుకున్నా ప్రతి దాంట్లో కూడా డిక్రీజే కనిపిస్తుంది. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే ఓవరాల్ గా మనకి కొంచెం వరకు డిక్రీజ్ అయింది అనుకోవచ్చు. అది మనకి కొంతవరకు ఆశాభావమైన విషయమే. ఇది రిటైలర్లకు వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఓకే సపోర్టివ్గా ఉంటుంది, అంటే వాళ్ళ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ ఫైనల్ గా మెన్షన్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే యావరేజ్ డైలీ ఎర్నింగ్స్ ఆఫ్ ది ఆర్టిసన్స్ అండ్ అగ్రికల్చర్ వర్కర్స్ పెరిగాయంటండి. అంటే అగ్రికల్చర్ వర్కర్స్ మరియు ఆర్టిసన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డైలీ ఎర్నింగ్స్ పెరిగాయని చెప్పి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఓకే, సో ఇది మనకి వీటికి సంబంధించిన డేటా అండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ జనరల్ రివ్యూ ఒకసారి పాస్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, జనరల్ రివ్యూలో కొన్ని విషయాలు సెన్సెస్ కి వాటికి సంబంధించిన డేటా. ఓకే, తర్వాత ల్యాండ్ యూజ్ ప్యాటర్న్, ఓకే పర్సంటేజ్ ఒకసారి చూడండి. తర్వాత మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, జిఎస్టిపికి సంబంధించి కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీవీఏ గ్రోత్, ఆ తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ కి సంబంధించిన డేటా,
తర్వాత ప్రైసెస్ అంటే ఇన్ఫ్లేషన్. సో ఇది మనకి ఇవాళ సెషన్ అండి. మళ్ళీ రేపు సెషన్లో ఇంక ఈ చాప్టర్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.